హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా. ఇక మదర్స్ అందరూ మార్నింగ్ బిజీగా ఉంటారు. అంటే రెగ్యులర్ టైం కన్నా కొంచెం స్కూల్కి ముందుగానే వెళ్ళాల్సి వస్తుంది కదా. అందుకని మదర్స్ రెగ్యులర్ టైం కన్నా కొంచెం తొందరగా నిద్రలేచి పాలు తాగే వెళ్తే పాలు, టీ తాగే వెళ్తే టీ, కాఫీ అయితే కాఫీ, దీంతోపాటు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి పిల్లలకి పెట్టాలి కదా. ఇక నేను మార్నింగ్ 6కి నిద్రలేచి ముందుగా కిచెన్లోకి వచ్చి నా వర్క్ స్టార్ట్ చేశాను. ఒక స్టవ్ ఆన్ చేసి ఒకవైపు ఏమో పాలు, ఇంకొక వైపు ఇడ్లీ వేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి బ్రష్ చేసుకొచ్చాను. అంటే ఈలోపు అవి కుక్ అవుతాయి కదా. నేను చేసుకొని వచ్చిన తర్వాత మా చిన్న కూడా నిద్రలేచి తను కూడా బ్రష్ చేసుకొచ్చాడు. బ్రష్ చేసుకుని వచ్చేలోపు పాలు కాగినాయి. మా ముగ్గురు కూడా పోసాను. ఇంకా నెక్స్ట్ ఎమ్మటే వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు సృష్టి అయిపోతుంది, 11వ రోజు. ఇంకా డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసానమాట. ముందుగా అయితే డోర్ మ్యాట్స్ నానబెట్టేసాను, ఎందుకంటే అవి కొంచెం నానితే ఈజీగా మురికి వదులుతుంది కదా. ఇక నెక్స్ట్ ఇక్కడ డోర్ కర్టెన్స్ అయితే నేనే ఇంకా స్టూల్ వేసుకొని తీసాను. అంటే ఒకవైపు కుక్ అవుతుంది, ఇంకోవైపు ఈ వర్క్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసాలండి. మా చిన్ను కూడా రెడీ అయి కూర్చున్నాడు. ఇంకా నెక్స్ట్ తనకి టిఫిన్ పెట్టేస్తే ఆ టిఫిన్ తిని పాలు తాగి ఇంకా వ్యాన్ ఎక్కించి వచ్చాను. ఆ తర్వాత ఇంకా కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అయితే క్లీన్ చేద్దామని వాష్ ఏరియా దగ్గరికి వచ్చానమాట. ముందుగా అయితే డోర్ మ్యాట్స్ సర్ఫేసి నానబెట్టాను. ఇంకా నానబెట్టి వచ్చిన తర్వాత డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా, విండో కర్టెన్స్ అని, డోర్ కర్టెన్స్ అవన్నీ కూడా తీసి వాష్ చేస్తున్నాను. ఈ రోజుతో సృష్టి అయిపోతుంది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటేనే కదా ఈ రోజు నుంచి దీపం పెట్టేది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేనే ఫాస్ట్గా చేస్తున్నాను. మా నాన్న ఈరోజు డ్యూటీకి ఏమి వెళ్ళలేదు, తను ఇంట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండ కూడా బాగా వస్తుందండి. ఎండ 7:30కే అసలు బాగా మండిపోతుందన్నమాట. అంత ఉక్కపోతే చెమటలు గారుతున్నాయి. ఇంకా నేనే వన్ బై వన్ తీసుకొని జాడిస్తున్నా, కుర్చీ మీద వేస్తున్నాను. అక్కడ దండం ఏం లేదు కదా. ఇంకా లోపల కుర్చీ ఉంటే ఆ కుర్చీ తీసుకొచ్చి ఆ కుర్చీ మీద జాడిచ్చిన బట్టలన్నీ కూడా ఆ కుర్చీ మీద వేస్తున్నాను. మాకు బ్యాక్ సైడ్లో ఉన్న వాష్ ఏరియా అయితే పెద్దగానే ఉంటుంది. ఒక మంచం కూడా పడుతుంది అనమాట. 3/6 మంచం కూడా పడుతుంది. మంచి ఫ్రీగా ఉంటుంది, సందు కూడా మంచి ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్లో ఉన్న వాష్ ఏరియా అయితే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అయితే వాష్ చేశాను కదా. ఇంకా అవేమో ముందు దండ మీద ఆరేసి వచ్చాను. ఎండ బాగా వస్తుంది కదా, త్వరగా ఎండితే మళ్ళీ ఇంకా 2 ట్రిప్పులు ఉన్నాయన్నమాట వేసేయి. ఇది సెకండ్ ట్రిప్పు. ఇల్లు ఊడ్చి తుడిచాను, బయట కూడా ఊడ్చి తుడిచాను. ఇంకా డాబా మెట్లు డైలీ కూడా క్లీన్ చేస్తాను కదా, అవి కూడా క్లీన్ చేసి వచ్చాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చాను 11:10కి. మళ్ళీ సెకండ్ టైం వాషింగ్ మిషన్ ఆన్ చేసి నేను హెడ్ బాత్ చేసి వచ్చాను. మార్నింగ్ మా చిన్ను స్నానం చేసేటప్పుడు తనని కూడా తలమించి నీళ్ళు పోసుకోమని చెప్పాను. ఎందుకంటే మేము ఆల్టర్నేటివ్గా తలస్నానం చేస్తూనే ఉన్నాము. షాంపూ ఏమొద్దమ్మా, ఇంకా మామూలుగా తలమించి నీళ్ళు పోసుకోమని చెప్పాను. నేనైతే షాంపూ పెట్టుకొని చేశానండి. ఇంకా మా నాన్నయ్య కూడా తనైతే హెడ్ బాత్ చేశారు, తను కూడా షాంపూ పెట్టి చేశారు. ఇంకా మా చిన్నుకి ఏంటంటే టైం ఉండదు కదా, హాఫ్ డే స్కూల్ కదా. ఇంకా అందుకనేసి నాకు కూడా మార్నింగ్ వర్క్ బిజీ ఉంది. సరే ఎట్లాగో సండే తలస్నానం చేపిస్తాను కదా, ఇంకా ఈరోజు మామూలుగా తలమించి నీళ్ళు పోసుకొని చెప్పాను. నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత మా నాని తను తలస్నానం చేసి బయటికి వెళ్ళారనమాట. బయటికి వెళ్ళి గోపంచకం తీసుకురమ్మని చెప్పాను. ఇక నేను తలస్నానం చేసి వచ్చేలోపు తను వచ్చాడనమాట. ఇంకా గోపంచకము, ఇంకా ఇల్లంతా చల్లాలి కదా, శుచి చేసుకోవాలి కదా. మొత్తం బెడ్రూము, నెక్స్ట్ మా చిన్ను బెడ్రూము, గెస్ట్ బెడ్రూము, హాలు, ఇంకా కిచెను, ఇంకా ఇంటి చుట్టూ 4 వైపుల సందు ఉంటుంది కదా, ఆ సందు చుట్టూ చల్లాను. నెక్స్ట్ డాబా మీద, ఇంకా వాటర్ ట్యాంక్లో, నీళ్ళ ట్యాంక్లో, బయట మొత్తం కూడా చల్లాను అనమాట నేనే. ఇంకా మార్నింగ్ పనామె వస్తే వాకిలి చల్లేటప్పుడు ఆ నీళ్ళలో పసుపు వేసాను. ఇంకా పసుపుతో కొంచెం చల్లేయమంటే తనే చల్లేసింది అనమాట. ఇక మేము మార్నింగ్ తలస్నానం ఏం చేయలేదు కదా, ఇంకా తనే ఈరోజు కూడా తులసిమ్మకి నీళ్ళు పోసింది. ఇక నేను అన్ని రూముల్లో ఆ గోపంచకం చల్లిన తర్వాత ఇంకా పూజ గదిలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా పూజ గదిలో కూడా గోపంచకం చల్లుతున్నాను అనమాట. గోపంచకం చల్లిన తర్వాత ఇంకా అది శుచి చేయాలి. అయితే ముందు ఏం చేశానంటే ఇంకా 12 కావస్తుంది. ముందు తులసమ్మ దగ్గర క్లీన్ చేసి ముందు తులసమ్మ దగ్గర దీపం పెడితే
ఇంకా పని అయిపోతుంది కదా, ఇన్ టైంలో పూజ చేసుకున్నట్టు అనేసి ముందు తులసమ్మ దగ్గరే పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అంటే పెద్దగా ఏం లేదండి, ఇంట్లో ఏ వస్తువులు కూడా ముట్టుకోకూడదు కదా, పూజ గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా కవర్లో పెట్టేసి అవి చెరువులో వేయాలి. అయితే ఈరోజు శుక్రవారం కదా, పసుపు కుంకుమ ఇంకా పూజ సామాన్లు ఏవి కూడా చెరువులో వేయకూడదు అనేసి, అంటే ఇంకా సాటర్డే రోజు వెయ్యొచ్చు అనేసి అన్ని మూటగట్టి బయట పెట్టానమాట. ఇంకా మళ్ళీ అన్ని కొత్తగా తెప్పించుకున్నాను. పసుపు కుంకుమ అగరత్తులు హాతికర్పూరము పూజాయిలు ఒత్తులు, ఇంకా నైవేద్యంగా అయితే ఇంట్లో పనులు ఏం లేవు, ఉన్న అవి వాడకూడదు కదా. ఇంకా నెక్స్ట్ బెల్లం అయితే తెప్పించాను అనమాట. ఇంకా మొత్తం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా పూజ చేసి తులసమ్మకి నీళ్ళు పోసి పువ్వులు పెట్టేసి ఇంకా అగరత్తులు అయితే వెలిగించాను. నేను ఫస్ట్ ఒత్తులు రాయడం మర్చిపోయాను అనమాట. మా నాన్నకి లిస్ట్ ఇచ్చాను, ఆ కిరాణం సరుకుల్లో పూజా సామాన్లో ఒత్తులు రాయడం మర్చిపోయాను. తర్వాత సరే మా నాని వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పచ్చు అనేసి తర్వాత చెప్పాను. తను ఈరోజు బైక్ సర్వీసింగ్కి ఇచ్చారనమాట. ఇంకా నడిచి వచ్చేటప్పుడు ఒత్తులు తీసుకురామని కాల్ చేస్తే ఒత్తులు తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజ గదిలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఫస్ట్ గోపంచకం అయితే పూజ గదిలో చల్లేసాను. ఇంకా ఫోటోలు ఉన్నాయి కదా, దేవుని ఫోటోలు అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా అంతకుముందు పూజ గదిలో ఉన్న సామాన్లన్నీ కూడా బయట పెట్టేశాను అనమాట. ఇంకా పసుపు కుంకుమ అవి యూజ్ చేయకూడదు కదా, సృష్టిలో ఉన్నాయి. ఇంకా అందుకే అవన్నీ కవర్లో కట్టేసి ఆ పక్కన పెట్టేశాను. ఇంకా ఫోటోలన్నీ కూడా తీస్తున్నాను అనమాట. తీసి కిచెన్లో ఒక చైర్ వేశాను. కింద పెట్టకూడదు కదా, మనం నడిచే తోవలో ఫోటోలు పెట్టకూడదు అనేసి ఒక చైర్ వేసి ఆ చైర్లో అన్నీ పెట్టాను అనమాట. ఏది దేవుని పుస్తకాలు ఒకటి, దేవుని ఫోటోలు ఒకటి, ఇంకా మిగతా సామాన్లు అయితే ఆ పూజ గది ముందే గుమ్మ ముందే పెట్టేశాను. అది మీకు వీడియోలో కనిపించలేదులేండి. ఇంకా ఇటు వీడియో షూట్ చేసుకోవాలి, ఇటు వర్క్ చేసుకోవాలి. ఆ టైం 12 దాడుతుంది. ఇంకా వర్క్ టెన్షన్ అనమాట. మార్నింగ్ ముందు పూజ గది శుభ్రం చేసుకుంటేనే ఇంకా ఏ పనైనా చేస్తాం కదా. ఇక పూజ గదిని అయితే మంచిగా డెట్టాల్తో అయితే క్లీన్ చేశాను. బాగా రుద్దాను అనమాట. కొంచెం ఎట్లయినా మనం ధూపం వేసినప్పుడు అగరత్తులు వెలిగించినప్పుడు కొంచెం మసిలాగా వస్తుంది కదా నల్లగా, ఇంకా ఆ మసి అంతా పేరుకుపోయిందనమాట. ఫస్ట్ పూజ గదినేమో మొత్తం బూజులు ఏమైనా ఉంటే అవి దులిపేశాను. అది దులిపేసిన తర్వాత ఇంకా టైల్స్, దేవుని ఫోటోలు పెట్టుకునే ర్యాక్ ఉంది కదా, అది మొత్తం డెటాల్లో వేసి ఇంకా డస్టర్ ఉంటుంది కదా, డస్టర్తో క్లీన్ చేస్తున్నాను. చాలా జిడ్డు వచ్చిందండి, మనకు కనపడదు కానీ ఎంత జిడ్డు వచ్చిందంటే అంత జిడ్డు వచ్చిందనమాట నల్లగా. ఇంకా దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ కొంచెం పడుతుంటుంది కదా, ఇక ఆయిలే జిడ్డుగా అయిపోయిందనమాట. ఇంకా మొత్తం డెటాల్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. నాకు పూజ గది శుభ్రం చేయడానికి దాదాపుగా 1.5 అవర్ పట్టిందండి. మీకు వీడియోలో అయితే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ చూపించాను, కానీ 1.5 అవర్ పట్టింది నాకు పూజ గది శుభ్రం చేయడానికే. అన్ని పనులు ఒక్కదాన్నే కదా, ఇంకా ఇంటా బయట. ఇంకా ఏంటంటే ఇక్కడ బకెట్లో వాటర్ తీసుకుంటే బాగుండని అనిపించింది నాకు. షింక్ దగ్గరికి వెళ్ళి వాటర్ పట్టుకొని రావడం, పూజ గదిని శుభ్రం చేయడం చాలా రిస్క్ అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా బయట బకెట్లు మనం ఇంకా డోర్ మ్యాట్స్ అవి బిండేస్తాం అనేసి ఇంకా తీసుకురాలేదనమాట. అందుకే స్టీల్ గిన్నెలో నీళ్ళే షింక్ దగ్గర పట్టుకొని తీసుకొచ్చి ఇంకా పూజ గదిని అయితే శుభ్రం చేస్తున్నాను. ఇక పూజ గది టైల్స్, దేవుని ఫోటోలు పెట్టుకునే షెల్ఫ్, కింద సామాన్లు పెట్టుకుంటాం కదా పూజా సామాగ్రి, ఆ షెల్ఫ్ కూడా మంచి నీట్గా చేశాను. నల్లగా అయితే పోయిందండి. మొత్తం డస్టర్ వేసి రుద్దాను అనమాట. డస్టర్ కూడా కొత్తదే. ఇక పూజ సామాగ్రి అన్నీ కూడా ఫ్రెష్ అనమాట. అప్పుడే తెప్పించాను. మా నాన్న స్నానం చేసి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చారు. ఇంకా దేవుని ఫోటోలు కూడా మంచిగా శుభ్రం చేశాను. శుభ్రం చేసి ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇక టైం అయిపోతుంది. అసలు వర్క్ అయితే ఎంత బిజీ వర్క్ అంటే ఒక్కోసారి అయితే మర్చిపోతున్నాను, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఆ టెన్షన్కి త్వరగా చేసుకోవాలి, ఇన్ టైంలో చేసుకోవాలి, కానీ ఎంత ఇన్ టైంలో చేద్దాం అనుకున్నా కూడా అంతవరకు ఒకదాన్ని చేయాలంటే కష్టం కదా. ఇంకా ఇక్కడ దీపం అయితే వెలిగించాను. ఇంటి ముందులో ఉన్న చెట్టుకి పూలు ఉంటే ఆ పూలు కోసుకొచ్చి ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాను. నైవేద్యంగా ఏమో బెల్లం తెప్పించాను. ఇంకా ఎప్పుడు నేను డైలీ పండ్లు ఉన్నా లేకపోయినా ముందు బెల్లాన్ని అయితే నైవేద్యంగా పెట్టేస్తానమాట. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా పెడతాను. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ పెట్టకూడదు కదా, అందుకే పెట్టలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ మా చిన్ను అయితే వెళ్ళాడు. తను 12:30కి వస్తాడు. ఇంకా 12:30 అయ్యే టైం కూడా అయింది. తను వచ్చేలోపు ఈ పూజా కార్యక్రమం అయితే ముగించుకోవాలి. ఇంకా బట్టలు అయితే వాషింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ బెల్లం నలగొట్టడం కోసమని ఇంకా మాకు పూజ గదిలో ఒక రాయి ఉంటుందిలేండి, ఇంకా ఆ రాయిని క్లీన్ చేసి
ఇంకా బెల్లాన్ని ఇట్లా ముక్కలుగా చేసి నైవేద్యంగా పెట్టేశాను. చెట్టుకున్న పూలైతే గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా, మంచిగా అనిపించింది అనమాట. అదే విడిపూలు ఒక్కటి పెడితే కొంచెం చూడడానికి అంత ఉండదు కదా, ఇట్లా ఒక బంచ్ లాగా పెట్టేసరికి మంచిగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇంకా పూజ పటాలు అవన్నీ శుభ్రం చేసి గంధంతో ముందు గంధం పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టి మంచిగా అలంకరణ చేసి పూజా సామాగ్రి కూడా మంచిగా తోమేశాను అనమాట. ఫస్ట్ ఏంటంటే పూజకు కావాల్సిన సామాగ్రి మాత్రమే క్లీన్ చేశాను, మిగతా అన్నీ కూడా టబ్లో వేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా దగ్గర పెట్టానమాట. అవి తర్వాత క్లీన్ చేద్దామని. ఇవన్నీ క్లీన్ చేసుకుంటుంటే మళ్ళీ పూజ లేట్ అవుతుంది కదా, అందుకని పూజకు అవసరమయ్యే పూజా సామాన్లు మాత్రమే క్లీన్ చేశాను. మిగతా అన్నీ కూడా టబ్లో వేసి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా దగ్గర పెట్టేసాను అనమాట. ఇంకా దేవునికి హారతి ఇచ్చి దండం అయితే పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి అయితే పూజ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇవి చెరువులో వేయాల్సినవి అనమాట. బ్లూ కవర్లో ఉన్నాయి మొత్తం పూజా సామాగ్రి. ఒక 3,000-4,000 ఉంటాయన్నమాట కాస్ట్. ఇంకా అవన్నీ కూడా చెరువులో వేసి రావాలి. మళ్ళీ అవి తిరిగి మనం యూజ్ చేసుకోకూడదు కదా. పూజ గది అయితే శుభ్రమైంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజా సామాన్ల టబ్ అయితే బయట పెట్టేసి వచ్చాను. ఈలోపు మా చిన్ను కూడా వచ్చాడు. ఇంకా వాషింగ్ మిషన్ టైం కూడా ఎండ్ అయిపోయింది. ఆ బట్టలన్నీ కూడా తీసి 2 టబ్బుల్లో వేశాను. ఆల్రెడీ మార్నింగ్ ఒక టబ్ వేసాను, మళ్ళీ 2 ట్రిప్పులు వేసాను, ఇంకొక ట్రిప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత పూజా సామాగ్రి అయితే క్లీన్ చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత డోర్ మ్యాట్స్ అని, బెడ్షీట్స్ అని, డోర్ కర్టెన్స్ అన్నీ ఎక్కించేసాను అనమాట. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక 5 అట్లా అయింది ఈవినింగ్ టైము. ఇంకా పూజా సామాన్లు క్లీన్ చేసి టబ్లో వేసాను. ఇంకా పూజ గది ముందు బంతిపూల దండలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసి ఇంకా పైకెక్కే ఓపిక లేక గేటు మీదే వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బెడ్షీట్లు కట్టెలు అన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్ వేసాను. సోఫా కవర్స్ అని. ఇంకా మా చిన్ను వచ్చాడు కదా, ఈవినింగ్ హోంవర్క్ చేసుకొని హాల్లో దివాన్ కార్డ్ మీద కూర్చున్నాడు అనమాట. మొబైల్ ఏదో చూస్తున్నాడు. ఇంకా టీ పాయ్ అని, సోఫా కవర్స్ అని అన్నీ కూడా ఫ్రెష్ అయినాయి. ముఖం అంతా పీక్కుపోయిందనమాట. మస్తు ఆకలేసింది, తిన్న తిండి కూడా అరిగిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ పూజా సామాన్లు క్లీన్ చేసి టబ్లో వేసాను చెప్పాను కదా, ఇంకా వాటిని మళ్ళీ పూజ గదిలో సర్దేసుకుంటే పని అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం కీరా ఉంటే కీరా తిన్నాను. మా వాళ్ళకి ఇస్తే వద్దని చెప్పారనమాట. మా చిన్ను కూడా తినలేదు, ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నాను. ఇంకా పూజా సామాన్లు అయితే కొంచెం తడి లేకుండా క్లాత్తో తుడిచిపెట్టేసి మళ్ళీ టబ్కేసి పెట్టుకుంటే నాకు అవసరమైనప్పుడు వాడుకుంటాను కదా. నాకు పూజా సామాన్లు 3-4 సెట్స్ ఉన్నాయండి. దీపక్ కుందులు అయితే ఒక 6 జతల్లాగా ఉన్నాయి. ఇంకా దేవునికి పెట్టే నైవేద్యాలు అవి అయితేనేమో ప్లేట్స్ ఉంటాయి కదా, అవి అయితేనే ఒక 3-4 సెట్లు ఉన్నాయన్నమాట. ఇత్తడి ఉన్నాయి, రాగిది కూడా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా రాగి చెంబులు ఉంటాయి కదా, రాగి చెంబులు సైజుల వారిగా అయితే 3 ఉన్నాయి. ఒకటేమో తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, ఇంకోట అమ్మ కాశీ వెళ్ళినప్పుడు గంగాజలం తీసుకొచ్చింది, ఇంకొకటేమో సూపర్ మార్కెట్లో కొన్నదనమాట. అట్లా 3 చెంబులు ఉన్నాయి, రాగి చెంబులు. ఇంకా అవన్నీ క్లీన్ చేసి టబ్లో వేసాను కదా, ఇంకా వాటిని అయితే కొంచెం వాటర్ లేకుండా క్లాత్తో తుడుస్తున్నాను. అవి కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా అందులో పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, ఇంకా అగరొత్తులు, ఆయిల్ అయితే అది టిన్నే ఉంటుంది కదా, బాటిలే ఉంటుంది కదా, ఇంకా అదేమో బాస్కెట్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అడుగున ఆయిల్ మరకబడకుండా ఫ్లోర్కి అది బాస్కెట్లో పెట్టేస్తాను. ఇంకా అగరొత్తులు కూడా అందులో వేస్తాను. ఇంకా ఇవన్నీ నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. ఈరోజైతే బిజీ, అసలు రెస్ట్ అంటూ లేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఇట్లా రెస్ట్ తీసుకుందామన్నా కూడా రెస్ట్ లేదనమాట. ఇంకా మొత్తం తుడిచిపెట్టాను కదా నా సామాన్లు అవి. ఇంకా స్టీల్ సామాన్లు అవి కనపడుతున్నాయి కదా, అవేమో దీపపు కుందుల కింద పెట్టాలి కదా, డైరెక్ట్గా దీపపు కుందులు అట్లా పెట్టకూడదు కదా, దాని కింద ఏదో ప్లేటో ఆకో పెడతారు కదా, అవి అనమాట ఆ స్టీల్. ఇంకా నెక్స్ట్ అవన్నీ కూడా తుడిచేసిన తర్వాత ఇంకా అవన్నీ కూడా టబ్కేసి పెడుతున్నాను. ఇక పూజా పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిని గోపంచకం చల్లేసి మళ్ళీ వాటి ప్లేస్లోనే సర్దేశాను అనమాట. ఇక పూజ గదిలో ఉన్న సామాన్లు అయితే ఫోటోలు, పూజా సామాగ్రి, పుస్తకాలే. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా కవర్లో ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా అవి రేపు మార్నింగ్ శనివారం రోజు చెరువులో వేయాలి. మా నాన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేస్తారు, ఇంకా నాకు వీలు పడదు కదా. నెక్స్ట్ అవే ఇంకా పసుపు, కుంకుమ అవన్నీ కట్ చేసి, నాకు కిసాన్ జామ్ డబ్బాలు చాలా ఉంటే వాటిని ఇట్లా క్లీన్ చేసి వాడుకుంటాను.
ఇంకా అవే మళ్ళీ క్లీన్ చేసి అందులో ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం చిన్న చిన్న ప్యాకెటే తెప్పించుకున్నాలేండి. ఇంకా అర్జెంట్ కదా, పెద్ద పెద్ద ప్యాకెట్లు అంటే తర్వాత తెప్పించుకోవచ్చు అనేసి ముందు ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ అట్లా తెప్పించుకొని పూజ చేశారనమాట. ఈవినింగ్ పూజా సామాన్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేను కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా జడ మార్నింగ్ నుంచి చిక్కులు తీయలేదు. మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కదా, అవి చిక్కులు తీయలేదు. కొంచెం చిక్కులు తీసేసి క్లిప్ పెట్టుకొని ఇంకా పూజ గదులకైతే వచ్చాను. పూజ గదులు అన్నీ కూడా సర్దడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఎక్కడ ప్లేస్లో అవి సర్దుతున్నాను. నెక్స్ట్ పూజ గదిలో ఉన్న ఎక్స్ట్రా స్టీల్ ప్లేట్స్ ఉంటే అవి తీసి ఇంకా షింక్లో పెట్టాను. బెల్లాన్ని అయితే ఈ గ్రీన్ టిన్లో పెట్టేశాను, నాకు అందుబాటులో ఉంటుందనేసి అందులో పెట్టేసి ఇంకా టబ్లో పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే బయట వర్షం వచ్చేలాగా ఉంది, కొంచెం మబ్బు మబ్బుగా అనిపించిందని మా నాన్న చెప్తే ఇంకా పైన బట్టలు ఆరేసాను కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో అయితే వేసాను. ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేయాలి, ఇంకా పైన ఉన్నాయన్నమాట, అవి కూడా ఇంకోసారి తీసుకురావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయిందన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈరోజైతే ఇలా గడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.